ఈ బాలుడేనమ్మా ప్రహ్లాదుడు. మరి ఈయన వాళ్ళ నాన్న హిరణ్యకశిపుడు. మా నాన్న తిరగల్లాదని పాముల చెట్ట కరుస్తున్నారే. చెప్పిన మాట వినలేదని వాళ్ళ నాన్నే కరిపించమన్నాడమ్మా. చెప్పిన మాట వినకపోతే నువ్వు కూడా. అబ్బబ్బే, అలా ఎన్నడూ చేయను తల్లి. మరి వాళ్ళ నాన్న చేస్తాడే? వాళ్ళ నాన్న మనిషి కాడమ్మా, రాక్షసుడు. రాక్షసుడా? నాన్న తిరగలాదని పాములు కరిచిన బిడితికే ఉన్నాడే. అవునమ్మా, అతనికి దైవబలం ఉంది. అంటే ఏమిటి నాన్న? అంటే దేవుడు కంటికి రెప్పలా కాపాడతాడన్నమాట. మరి నన్ను? నిన్ను కూడా అలాగే కాపాడతాడు తల్లి. మహారాజా, ఏమిటి మంత్రి? జ్యోతిష శిఖామణి జగన్నాథ పండితుల వారు దయచేశారు. అలాగా అమ్మా, ఈ బొమ్మలన్నీ చూస్తూ ఉండు, ఇప్పుడే వస్తాను. చదువులలో సరస్వతి, సిరి సంపదలలో శ్రీ మహాలక్ష్మి. అందులో ఆశ్చర్యం ఏముంది? రూప మాకు మార్తే చిత్తం. కానీ ఏమిటి సందేహం? సౌభాగ్య విషయంలో ఆ విషయంలో అసలే అనుమానం లేదు మహారాజా. సాక్షాత్తు పార్వతీదేవికి అయిన సౌభాగ్యం. మరి ఏమిటి మీ అనుమానం? ఈ జాతకంలో ఉన్నదల్లా ఒకే ఒక అవలక్షణం. అవలక్షణమా అంటే? అమ్మాయి గారు ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన వారిని చేపట్టి. ఏమిటి? సామాన్యుడా? మాకు మార్తే సుక్షత్రియ వంశంలో ఒక సామాన్యునికి ప్రవేశమా? మాళవ సామ్రాజ్యం ఒకనొక అల్పునికి సంక్రమించడమా? అసంభవం. మా కంఠంలో ప్రాణం ఉండగా అలాంటి పని జరగదు. అక్షరాలా జరిగి తీరుతుంది. క్షమించండి. దైవమానుషాలలో దైవ బలమందే మాకు సంపూర్ణ విశ్వాసం. చాలా సంతోషం. ఇక మీరు వెళ్ళొచ్చు. మహాప్రసాదం. మహారాజా, ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పుడింత ఆందోళన పడ్డాం. గోటితో పోవలసిన దాన్ని గొడ్డళ్ళ వరకు తేవటం కేవలం తెలియదు. ఇంతకు ఆ కుర్రవాడెవడో ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటేనే కానీ. అవును, తెలుసుకోవాలి. వెంటనే తెలుసుకోవాలి. అందుకు ఇదే మార్గం, ఇదే మార్గం. మంత్రి, ఇది తక్షణం అమలు జరిపించండి. మానవ ప్రయత్నం వల్ల సాధ్యం కాందే ఉందో చూస్తాం. రాజాధిరాజ రాజమార్తాండ ఉగ్రసేన మహారాజులు గారి ఆజ్ఞ ఏమనగా ప్రజల యోగక్షేమాల కోసం పాటుపడ్డమే రాజధర్మం అన్న నమ్మకంతో గొప్ప గొప్ప సాముద్రిక శాస్త్రవేత్తల్ని అన్ని ప్రాంతాలకు పంపిస్తున్నాం. వారి వల్ల మా ప్రజలందరూ తమ తమ గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని శాంతులు, దోష పరిహారాలు మొదలగు ముందు జాగ్రత్తలు పడవలసిందని హెచ్చరిస్తున్నాం. కేవలం సాముద్రిక శాస్త్రవేత్తలు ఉచితంగా సలహాలు చెబుతున్నారు. మీ జీవితంలో జరిగేదంతా మీ అరిచేతుల్లో తెలిసిపోతుంది. రండి, మీ చేతులు చూపండి, ఫలితాన్ని పొందండి. ఈ చేతితో పట్టిందల్లా భస్మం, ముట్టిందల్లా మట్టి, వచ్చి నష్టజాతకం. రాజయోగం అంటే ఇలా ఉండాలి. రాజయోగం ఏమిటి? నిజంగా మహారాజే, రాజ్యానికి మాత్రం కాదు, భోజనానికి. ఇదేం పాపమో గాని కన్ను పొడుచుకున్నా మనకు కావలసిన చెయ్యి మాత్రం కనపడడం లేదురా. నిజమేరా, ఆ కుర్రవాడెవడో ఎక్కడున్నాడో గాని మన ప్రాణాలు తీసేస్తున్నాడు. రారా చంద్ర, ఇవాళైనా చేసి చూపించుకున్నావు. నేను రాను. ఎందుకురా? మా అమ్మని అడగాలి. మంచోడివేరా. అన్నం తింటే అమ్మ, ఆడుకుంటే అమ్మ, అన్నిటికీ అమ్మేనా? అవును, మా అమ్మని అడగంటే నేను ఏ పని చేయను. ఎవడరా నువ్వు? రాము, మా చంద్రన్ రాలేదా? రాలేదత్తయ్య. ఎక్కడికి వెళ్ళాడు? నాకు తెలియదు అత్తయ్య. శంకర, మా చంద్రం కనిపించాడా? కనిపించాడు పిన్ని. గోపాలతో వెళ్ళాడు. చేసి చూపించుకుంటున్నాడేమో. అమ్మా, అమ్మా. చంద్ర, అమ్మా, ఇంత ఆలస్యమైందే నాయన, చేయి చూపించావా? నీకు చెప్పకుండా నేను చూపించుకుంటానమ్మా. నా తండ్రి, రేపు నేనే తీసుకెళ్తాను, సరేనా? వచ్చినవన్నీ ఏడుపు కాళ్ళు, ఏడుపు మొహాలు.
వాళ్ళని చూడలేక మాకు ఏడుపు వస్తుంది. నాకు తెలుసు నీది అసలే ఏడుపు ముఖం అని. నువ్వైనా సువార్త తెచ్చావా? వచ్చేవన్నీ తొంట చేతులు అయితే మేము ఏం చేయం దొరా? ఏం చేయటానికైనా నువ్వు ఇంకో జన్మెత్తాలి. ఏమో దొరా, ఈ అర్థం లేని వేటలో మా ప్రాణాలు పోతున్నాయి. సాధించు. రాజాజ్ఞ జరిగి తీరాలి. ఇక్కడ మీ అభిప్రాయాలకి ఆలోచనలకి తావలేదు. కురవాళ్ళకి చెప్పే ఫలితాలు 1000 కడతో కనిపెట్టండి. ఎలాగైనా కార్యం సాధించుకురండి. చిత్తం చేస్తాం. రహస్యం బయట పెడితే రాజ్యాంగానికి అవమానం. జాగ్రత్త. రామ్మా రా. మా అబ్బాయి చెయ్యి చూపించు నాయనా. ఆహాహా, ఏమి చెయ్యండి, వరహాలకు ఎత్తుకెత్తైన చెయ్యి. జీవితంలో మళ్ళీ ఇలాంటి చేయి కనబట్టం కష్టం. అమ్మా, ఈ అబ్బాయికి రాజయోగం ఉంది. నిజంగా మహారాజు అవుతాడు. నీవు రాజమాత అవుతావు తల్లి. అంత ఆశ మాకు లేదు బాబు. అన్నోదకాలకు లోటు లేకుండా ఉంటే మాకు అదే 10,000. ఎంత అమాయకురాలు తల్లి. దేవుడిచ్చిన యోగం వద్దంటే తప్పుతుందా? ఇలా చూడమ్మా, ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? మెడ మీద ఇలాంటి పుట్టుమచ్చ ఉన్న వాళ్ళకి మహారాజు యోగమే కాదు, పట్టణ యోగం అంటూ ఉండదు. నక్కెక్కడ దేవలోకం ఎక్కడన్నట్టు మేమెక్కడ రాజయోగం ఎక్కడ. దేవుడిచ్చిన ఆయుర్దాయం బాగుంటే అంతే చాలు బాబు. అందులో ఏమీ అనుమానం లేదు తల్లి. 100 ఏళ్ళు ఆయుర్దాయం. అయినా కొద్ది రోజులు మాత్రం జాగ్రత్తగా చూసుకో. ఎవరు? ఏమిటిదంతా? కుర్రాడేడి? ఎక్కడ కుర్రాడు? గొప్ప నీళ్ళు కూలిపోయింది. నా చంద్రాన్ని తొలగిపోయాను. నన్ను విడిచిపెట్టండి. మీకు పుణ్యం అంటే మా అమ్మ దగ్గరికి వెళ్ళలేండి. మహారాజు గారు, సారీ, మీ సంగతి వారితో చెప్పి మీ పని పట్టిస్తాను. నాకు తెలుసు, మహారాజా వారు చాలా మంచివారు. ఈ కుర్రాడే ప్రభు. ఇదిగో, ఇదే వారు చెప్పిన నిదర్శనం. వీళ్ళని చూడండి మహారాజా. మా అమ్మ పక్కలో నిద్రపోతుంటే అర్ధరాత్రప్పుడు నన్ను ఎత్తుకుని వచ్చారు. మా అమ్మకి నేనంటే ఎంతో ప్రాణం. నేను కనిపించకపోతే నా కోసం గిలగిలా కొట్టుకుంటుంది. నన్ను విడిచిపెట్టండి. మీకెంతైనా పుణ్యం ఉంటుంది. నన్ను ఇప్పుడే మా ఇంటికి వెళ్ళి ఈ దొంగలు మళ్ళీ ఇలాంటి పని చెయ్యకుండా బాగా బుద్ధి చెప్పండి. మాట్లాడరే మహారాజా, మీరు చాలా మంచివారని మా అమ్మ చెప్పింది. వీళ్ళు నన్ను ఇలా ఏడ్పిస్తుంటే చూస్తూ ఊరుకుంటారే మహారాజా? నేనేం తప్పు చేశాను? మీరే నన్ను ఇలా తీసుకురమ్మన్నారా మహారాజా? నేనేం చేశాను? నా మెడ మీద పుట్టి మత్తుండడం అది నా తప్ప? ఎవరైనా పాప ఏం తప్పు చేశాడే నాన్న? నేనేం చేయలేదు పాప. మా అమ్మ పక్కన నిద్రపోతుంటే నన్ను తీసుకొచ్చారు. అమ్ముందా?
రూపా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? లోపలికి వెళ్ళు. పాప విడిచిపెట్టిన ముందు వెళ్తావా లేదా? వెళ్ళు. మహారాజా, ఆ పాపకున్నంత జాలి కూడా మీకు నా మీద లేదా? మాట్లాడరే మహారాజా. మహారాజా వారు చాలా మంచివారు. వీళ్ళు నన్ను ఇలా ఏడ్పిస్తుంటే చూస్తూ ఊరుకుంటారే మహారాజా? నేనేం తప్పు చేశాను? పాప విడిచిపెట్టిన మహారాజా, ఆ పాపకున్నంత జాలి కూడా మీకు నా మీద లేదా? సుక్షత్రియ వంశంలో ఒక సామాన్యునికి ప్రవేశమా? మాళవ సామ్రాజ్యం ఒకనొక అల్పునికి సంక్రమించడమా? వీల్లేదు, ఎన్నడూ వీల్లేదు. వాణ్ణి అడవికి పంపి వెంటనే తలదీయించు. ఇది మా ఆజ్ఞ. ఇదిగో ఎంత ఏడిచినా ఇయ్యాలను మా చేతిలో సావడం తప్పదు. బాబు, మా అమ్మను ఒక్కసారి కళ్ళారా చూడండి బాబు. గొప్ప పనే. అదేట్రా కచ్చెత్తుకో. బాబు, కుర్రోని చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. అయినా అన్నం పుణ్యం తెలియని ఈడికి ఇచ్చేట్రా. అదంతా మనకెందుకురా? అంటే ఏమోరా, పిల్లలు గల్లోండి నాకు చేతులు రావడం లేదురా. నీకు మతమైంది ఏంట్రా? అయితే నువ్వు తప్పుకో, దేవుణ్ణి తలుచుకో. ప్రహ్లాదు మొరవిని ఏలినావు, ధ్రువ కుమారుని దరి చేర్చినావు. అట్టి నీ దయ నోచుకోని నేను అమ్మనైనను కృపదోడు మయ్య దేవా దేవా. నా మాట విన్నావట్రా? దేవుడు ఎలా బుద్ధి చెప్పాడు చూసావా? నిజమేరా, నిజం. మనకెందుకు ఈ పీడ? రాపోరా. అమ్మా అమ్మా. తల్లి బిడ్డల ఎడబాపినాను, పండెనా దేవా. పాపమే పండెనా దేవా. లేదా రాని రాదా బాబును చూసే భాగ్యము, మా బాబును చూసే భాగ్యము. లేదా రాని రాదా అమ్మను చూసే భాగ్యము, మా అమ్మను చూసే భాగ్యము. ఒక క్షణమైనా నన్నెడబాసి ఎరుగని కోనను విధి అడచేసే. ఒక క్షణమైనా నన్నెడబాసి ఎరుగని కోనను విధి అడచేసే. కన్న తండ్రిని కననేలేనా, కన్నులనొకసారి అయినా నా కన్న
కన్నులనొకసారి అయినా నేనే లేదా రానే రాదా బాబును చూసే భాగ్యము మా బాబును చూసే భాగ్యము నాయనా ఎడవకు బాబు ఎడవకు అలా ఒక్క ఏటున ఎగరేసి పారేశాం ప్రభు. అవును ప్రభు. సరే మీరు పొండి. భయం లేదు, ఏమీ భయం లేదు తల్లి. గురుశాపానికి గురి అయిన ఒక దురదృష్టవంతుడు ఈ కుర్రవాడి పుణ్యమా అంటూ ఈనాటికి శాప విమోచనమైంది. తమ వంటి వారికి కూడా ఇలాంటి కష్టాలా స్వామి? ఎవరికైనా కర్మఫలం అనుభవించడం తప్పుతుందా తల్లి? ఈ సమీపంలోనే ఉన్నది మా ఆశ్రమం. రామ్మ. క్షమించండి, మా ఊరు వెళ్తున్నాం. మీ ఊరు వెళ్ళడానికి ఇది సమయం కాదు తల్లి. నా మాట విని మా ఆశ్రమానికి రండి, మీకు ఏ ఆపద రాదు. రా నాయనా, రామ్మ. మాధవ, పలహారం. బలి బలి విలి విద్యలో చెప్పవలస్తే మా చంద్రసేనుడే చెప్పాలి. విందులు ఆరగించడంలో మాధవుడే సరి. మీరు కూడా పెద్ద మనుషులాగానే అవుతున్నారు. ఇదిగో ఏకటాకీగా పట్టుమని 10 ముద్దలే తినలేరు మీరు. మీరు కూడా ఏది మీలో మొగాడంటే ఎవడైనా ఉంటే. మాధవ, మాధవ, ఇదిగో ఇంతవరకు తిండిపోతువని అనుకున్నాం, ఇప్పుడు వదరపోతువని కూడా. ఏంటి వదలపోతున్నా? అవునవును. పిన్ని పిన్ని నువ్వు చెప్పు, నేను వదలపోతున్నా. బాగుంది నాయన మీ ధోరణి, మీ సరసం. చంద్ర, అమ్మా, ఇవాళ పూజకు నాగమల్లి పూలు కావాలని చెప్పాను కదా. అవునమ్మా, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. పిన్ని ఒక్కడు వెళ్తే ఏమవుతాడు ఏమిటో, నేను కూడా తోడుగా తోడుగా పెడతా. మా వీరుడు వీరుడు పద. బలిబలే బలిబలే
ఎవరు మీరు? మీరెవరో? ఆడవాళ్లతోనా మీ చెర్లాటాలు? నోరు లేని జంతువుల మీదనా మీ ప్రతాపాలు? వేట క్షత్రియులకు వినోదం. జీవరక్షణ ఆశ్రమవాసులకు ముఖ్య ధర్మం. మా వినోదానికి భంగం కలిగించడానికి మీకేం అధికారం? ఆశ్రమ ప్రదేశంలో వేటాడటానికి మీకేం అధికారం? మితిమీరి మాట్లాడితే మా అధికారం ఎలాంటితో చూపించవలసి వస్తుంది తెలుసా? మా మీదేనా? అవును. ఓహో, ఈ చూపులతోనా? కాదు, వాడి బాణాలతో. ఓహో, మన్మధుని బాణాలతోనా? మాటలు తిన్నగా రాని మల్లిగా. అప్పుడు చూపులు ఇప్పుడు చూపులునా? భవా దేవా, మీరు ఆశ్రమవాసులా? అవును. మరి మీరు? మాళవ రాజకుమారి రూపావతి దేవి. ఆళవ రాజకుమారి. ఏ అలా? అబ్బే ఏం లేదు. రాజకుమారి 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 వాళ్ళందరూ ఇలాగే వస్తున్నారు. ఈ మధుర సమావేశం, ఈ మంజుల వదనం నేను ఎన్నడూ మర్చిపో. అమ్మా, ఇక ఆగడం మంచిది కాదు, పదండి. పాపం మన సీటు కాళ్ళు అటు. ఏం చేస్తాం? నువ్వు అంతేనా? రావయ్యా రా. అటు కాదయ్యా ఇటు. ఇదిగో చూడు, అమ్మాయి గారి కన్ను పడిందో లేదో గాని అప్పుడే ఆశ్రమాన్ని, గురువు గారిని, మమ్మల్ని అందరినీ మర్చిపోవాలా? ఊరుకోరా ధవా. ఇదిగో నిన్నేనయ్యా, ఒట్టి చేతులతో పెడితే అలాగయ్యా. నాకు మల్లెలు. రామచంద్ర, రూపురేఖల్లో అందరూ సమానంగానే ఉన్నారు మహారాజా. మనకు కావలసింది రూపురేఖలు మాత్రమే కాదు, వంశం, సాంప్రదాయం, పరువు, మర్యాద ఇవన్నీ ఉన్నవానికి రాజకుమారిని చేపట్టే అర్హత, మాళవరాజ్య సింహాసనాన్ని అధిష్ఠించే యోగ్యత. చిత్తం. వీటన్నిటితో పాటు అమ్మాయి గారి అంగీకారం కూడా అనవసరం. అమ్మాయి మేము గీచిన గీటు ఎన్నడూ దాటదు. చిత్తం. అయినా ఇది కేవలం అమ్మాయి గారి జీవితానికి సంబంధించిన విషయం కనుక దానికి ఈ చిత్రపటాలన్నీ అమ్మాయిని ఇప్పుడే చూడమంటాను. మరో చిన్న మనవి. ఏమిటి? అమ్మాయి గారు చిత్రపటాలను చూడడమే కాక రాజకుమారుల శక్తి సామర్థ్యాలను కూడా కళ్ళారా చూచి వరించడం మీరు. అవును, అది నిజమే. రేపు జరగబోయే క్రీడా ప్రదర్శనోత్సవాల్లో పాల్గొనమని ఈ రాజకుమారులందరినీ ఆహ్వానించండి. చిత్తం. రాజకుమారి రాజకుమారి మహారాజులం గారు. రూపా, నాన్న, ఏమిటి నాన్న? నువ్వు చెప్పుకో చూద్దాం. ఏవో అపూర్వమైన చిత్రపటాలు అంతేనా నాన్న? చక్కగా చెప్పావు తల్లి. వివిధ దేశాలను పాలించే రాజకుమారుల చిత్రపటాలు, నీలాంటి రాజకన్యలు. అబ్బా ఓ నాన్న. అలా సిగ్గుపడితే ఎలా తల్లి? ఇంకా ఎంతకాలం నన్ను ఈ రాజ్యభారం వహించమంటావు? ఇంకా నువ్వు వివాహం చేసుకుని ఆనందంగా ఉంటే చూసి సంతోషించడం కన్నా నాకు కావలసిందే ఉంది తల్లి. ఇవి జాగ్రత్తగా చూచి నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. ఈ మధుర సమావేశం, ఈ మంజుల వదనం
మబ్బుల పల్లకిలో తేలుచు తేనెల కురిసేవు తెల్లని మబ్బుల పల్లకిలో తేలుచు తేనెల కురిసేవు వలపుల రాజా చాలులే వలపుల రాజా చాలులే నీ చిలిపి గుణాలే మానులే అందాల ఓ చందమామరాబోయి కాంతుల కౌగిలులా జగతిని మై మరపింతు శీతల కాంతుల కౌగిలులా జగతిని మై మరపింతు కలువల రాగా చాలులే కలువల రాగా చాలులే నిన్ను గెలిచేవారే లేరులే అందాల ఓ చందమామరాబోయి. రాజకుమారి, ఈ ప్రేమ ఫలిస్తుందని ఆశిస్తున్నారా? అదేమిటి మల్లిక అలా అంటున్నవి? అంతఃపురంలో మీరు, ఆశ్రమ ప్రదేశంలో వారు, అంటే మహారాజకుమారి మీరు, ఆశ్రమవాసి వారు. మల్లిక, పవిత్రమైన ప్రేమకు ఇలాంటి తారతమ్యాలు ఎన్నడూ ఉండవు. రాజకుమారి, మీరెన్ని చెప్పినా మహారాజు గారికి తెలియకముందే మీరు ఈ విషయం మరచిపోవడం మంచిది. మరచిపోవడమా? అది ఈ జన్మలో జరిగే పని కాదు. ప్రథమ సమావేశంలోనే వారికి నా హృదయాన్ని అర్పించాను. వారే నా పతి, దైవం, సర్వస్వం. రాజకుమారి, నా మాట వినండి. మీ మేలు కోరే చెప్తున్నాను. చాలించు. మల్లిక, నిజంగా నా మేలు కోరితే వారి దర్శన భాగ్యం కలిగేలాగా చెయ్యి. అంతేనంటారా? ముమ్మాటికి. అదంత తేలిగ్గా జరిగే పనేనా? పోనీ ఇంకోసారి వేటకి వెళితే? పుష్పాన్ని వెతుక్కుంటూ తుమ్మెద రావాలి కానీ తుమ్మెద కోసం పుష్పం వెళుతుందే, అది నాకు విడిచిపెట్టండి. నిజంగానా మల్లిక? శృతి నుంచి రాగానే పడిందన్నమాట. ఏమిటది? మనసులో ఉండవలసింది మాని మీదకి ఎక్కడం దాకా వచ్చింది. ఇదిగో, ఇది కనుక ఇంకా ముదిరితే నీకు నేను సేవ చేయలేక చావాలి బాబు నేను. అందుకని ఏం చేస్తానంటే, గురువు గారి దగ్గరికి పోయి నీ విషయం అంతా ముందుగా చెప్పి నీకు శృంగార విషయములు బోధించమని. మాధవ, నీకు పుణ్యం ఉంటుంది. గురువు గారితో మాత్రం ఈ మాట చెప్పాలి. వీల్లేదు. నేను గురువు గారితో కనుక ఈ విషయం చెప్పకపోతే నా పేరు మన్నే కాదు. అవునరా, అవును. దాని మెడలో ఏదో ఉన్నట్టుంది. మంగళసూత్రం ఏంటుంది? ఏ మహానుభావుడు ప్రేమించి పెళ్ళాడుంటాడో. కాలమహిమ, ప్రేమ కలాపాల్లో పక్షులు కూడా పందగులుతోంది. పిచ్చి చేష్టలు మనరా, తిమ్మన్నారు పట్టుక. వీరకుమార్, నమస్కారం. ఆశ్రమంలో మీ పరాక్రమం అడవిని కాసిన వెన్నెలతో సమానం. రేపు రాజధానిలో జరగబోయే సాహస క్రీడలలో పాల్గొని విజయలక్ష్మిని చేపట్టండి.
పగలు తామరలు, రాత్రి కలువలు మాటి మాటికి మిమ్మల్నే జ్ఞాపకం చేస్తున్నాయి. రూపా, ఓహో, అక్కడి నుంచి వచ్చిందన్నమాట. చంద్ర, ఆ క్రిందని మల్లికేమైనా రాసిందేమో చూడు. మల్లిక? సరే, ఇదిగో నీ ముఖం రాసింది. అవమానం. మల్లిక, నేనేం చేస్తాను చూడు. మాధవ, నీ ప్రగల్భాలు చాలు గాని గురువు గారి దగ్గరకు వెళ్ళి పాఠం నేర్చుకో. సాహస క్రీడలలో పాల్గొని విజయలక్ష్మితో పాటు మీ ప్రణయలక్ష్మిని కూడా చేపడతాను. చాలా సమాధానం. దిగు. మది కరిగించి కౌగిట చేర్చెదలే నా జీవన జ్యోతివిలే నా హృదయ పురాణివిలే. నిన్నపించి మది వెలగించి నిన్ను పూజించెదలే నా ప్రణయపు వేల్పులే నా వలపే హారతిలే. విపరీతమై ప్రేమనే బలి కోరినే ప్రణయ జీవులకు వియోగమే ఇలలో లేదులే ఇల నిత్యమే ప్రేమ నవ స్వర్గమే సీమ. వలపుల నందనములో వసంతుడే నీవులే వలపుల నందనములో వసంతుడే నీవులే. అనురాగాల పూదోటలో కోయిలే నీవులే ఇల నిత్యమే ప్రేమ నవ స్వర్గమే సీమ. నిన్ను వదించి మది కరిగించి కౌగిట చేర్చెదలే నా ప్రణయపు వేల్పులే మన వలపే హారతిలే.
సాహస క్రీడల్లో సాటి లేని విజయాన్ని సంపాదించావు. నీ పేరు? చంద్రసేనుడు. సంతోష్. సుక్షత్రియునకు సహజమైన సాహస పరాక్రమాలు ప్రదర్శించావు. నేను క్షత్రియుణ్ణి కాదు మహారాజా, ఆశ్రమవాసిని. ముక్కు మూసుకుని మూల కూర్చోవలసిన ఆశ్రమవాసిక ఈ శక్తి సామర్థ్యాలు? క్షమించండి, శక్తి సామర్థ్యాలు క్షత్రియుల సొమ్ము మాత్రమే కాదని పరశురాముడు ఏనాడో రుజువు చేశాడు. అవునవును, ఏకలవ్యుడు కూడా అంతే. సరే, తర్వాత కార్యక్రమం? రాజకుమారి చేతులతోటి వీర సత్కారం. రాజకుమారి, నాకు అదే అనుమానం. ఈ ఆనందం కలకాలం ఇలాగే. ఇంకా అనుమానం ఎందుకు? మీ పాదాల సాక్షిగా మీరే నా పతి దైవం. తెల్లవారుజామైంది, ఇంకా ఉంటే ప్రమాదం. అయితే వెళ్ళమంటావా? నా మాట వినరు, మళ్ళీ కలుసుకుంటాగా. లేవండి. ఇక్కడేనా? నందనవనంలో. లేవండి. తప్పకుండా. నిజానికి మీ అమ్మలేని లోటు ఈనాడు కనిపిస్తున్న తల్లి. అదేమిటి నాన్న, మీలాంటి వారు తండ్రిగా లభించడం కేవలం నా అదృష్టం. ఆ మాట నిజమైతే నా దగ్గర నీకింత దాపరికం ఎందుకమ్మా? నీ మనసులో ఏముందో నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? రాజకుమారుల చిత్రపటాలన్నీ ముందుగానే చూశాను. ఆ తరువాత వారి శక్తి సామర్థ్యాలను ప్రత్యక్షంగా చూశాను. ఇంకా ఒక నిర్ణయానికి రాలేదంటే ఎలా తల్లి? నాన్న, ఒక్క ఆశ్రమవాసిని గెలవలేని వీళ్ళు రాజకుమారులేనా? మహారాజా, అర్ధరాత్రి నందనవనంలో ఎవరో దొంగతనంగా ప్రవేశిస్తే బంధించి తీసుకొచ్చు. నందనవనంలోనా? నువ్వా? పట్టుకోవటానికి చాలా కష్టపడ్డాం మహారాజా. విజయ సత్కారం పొందిన వీరసింహమే ఈనాడింత నీచంగా ప్రవర్తిస్తుందా? ఆనాడంత గంభీరంగా సమాధానం చెప్పిన నోరు ఈనాడేమైంది? మాట్లాడవే. అర్ధరాత్రి నువ్వు నందనవనంలో తలపెట్టిన రాచకార్యం ఏమిటి? రాచకార్యాలకు ఆశ్రమవాసులకు చాలా దూరం మహారాజా. నందనవనంలోకి వెళ్ళడానికి కారణం దొంగతనానికా? అలాంటిది మా ఇంట వంట లేదు. అయితే రాజద్రోహం తలపెట్టావా? అది మా రక్తంలోనే లేదు. అర్ధరాత్రి నువ్వు అక్కడ ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? నువ్వు పన్నుతున్న కుట్ర ఏమిటి? చెప్పు, మర్యాదగా సమాధానం చెప్పు. మాట్లాడవే. ఆశ్రమవాసికి ఇలాంటి ధైర్య సాహసాలు ఏమిటని ఆనాడే సందేహించాను. నిజం చెప్పు, అసలు నువ్వెవరు? నీ తల్లిదండ్రులు ఎవరు? నా తల్లిదండ్రుల విషయం మీకు అనవసరం. అనవసరమా లేక అవమానమా? వాళ్ళు నీతిగా బ్రతికే వాళ్ళైతే. ఆగండి, నందేమన్నా సరే, నా తల్లిదండ్రులను నిందిస్తే మాత్రం నేను సహించను. ఓహో, సహించలేవే?
అయితే అలాంటి వాడివి ఇంత హీనంగా ఎందుకు ప్రవర్తించావు? క్షమించండి, తలుచుకోలేదు. ఇక మాటలతో లాభం లేదు. చిత్రవధ చేసినా సరే నిజం చెప్పించండి. పిన్ని పిన్ని కొంపంటూ నాకు కూలిపోయింది. చంద్రాన్ని రాజభట్లు బంధించారు. మాధవ, నీవు కూడా వెళ్ళు. ఆనాడు అడవికి పంపించి తల తీయించదలిచిన వాడే చంద్రాన్ని మాత్రం వెళ్ళడి కాకుండా చూడు. త్వరగా వెళ్ళు. చిత్తం. ఎవరు నువ్వు? పుత్రవృక్ష మహారాజా, పుత్రవృక్షం. ఏం జరిగింది? భయం లేదు, చెప్పు. నా కొడుకుని నాకు దూరం చేస్తున్నారు. నా జీవితం నాశనం చేస్తున్నారు మహారాజా. ఎవరా దుర్మార్గులు? ఎవరా? మీరే. అవును, రక్షించవలసిన మీరే ఇలా కక్షగడితే ఇక మాకు దిక్కెవరు? నీ కొడుకు ఎవరు? వీర సత్కారం పొంది ఇప్పుడు చెరసాలలో ఉన్న దురదృష్టవంతుడు. వాడా? నువ్వేనా వాడి తల్లివి? అవును, నేనే. కొడుకు ప్రాణం కాపాడుకునేందుకు తల్లుడెళ్ళిపోతున్న కన్న తల్లి. భరించరాని కడుపు కాతుకు నన్ను పాల్చేయవద్దని మీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తాను. తప్పుదారి తొక్కి ఎరిగిన నా బిడ్డను దండించడం అన్యాయం, అక్రమం. తప్పు చేయని వాళ్ళను దండించడం, చేసిన వాళ్ళను విడిచిపెట్టడం ఎన్నడూ జరగవు. ఏం తప్పు చేశాడు మహారాజా? చేయటంలోనూ క్షమించరాని తప్పు. నమ్మలేను. ఇంకో విధంగా వాడి ప్రాణం తీయడం కోసం మీరు కల్పించిన మరో తంత్రం. ఇంత దారుణానికి ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మరీ మాట్లాడు. తెలుసు, పూర్తిగా తెలుసు. అర్ధరాత్రి తల్లిని బిడ్డను వేరు చేసి నిష్కారణంగా చంపదలిసిన నిర్దయునితో ఆనాడా గండం గడిచి బ్రతికిపోయాడన్న కక్షతో ఈనాడు నిందమోపి అన్యాయంగా నిండు ప్రాణం తీయదలిచిన కఠిన హృదయనుతో వాడా వీడు? పెరిగి పెద్దది కావలసిన వంశాంకురాన్ని కూకటి వేళ్లతో పెళ్లగించి పారవేయడు ఎంతటి మహాప్రాధమో ఆలోచించారా మహారాజా? నా కడుపులో చిచ్చు పెట్టకండి, నా జీవితం నాశనం చేయకండి. చాలించు. కన్నీళ్లు న్యాయస్థానాన్ని ఎన్నడూ కరిగించలేవు. ధర్మానికి దయాదాక్షిణ్యాలకు చాలా దూరం. మహారాజా, మహారాజా! క్షమించండి మహారాజా, బుద్ధి గడ్డి తిని విడిచిపెట్టాం. పిల్లలు గల్లోళ్ళం. రక్షించినా శిక్షించినా నీ వంటి ద్రోహులకు నా రాజ్యంలోనే స్థానం లేదు. పండి. ఎంత కొట్టినా నోరు విప్పడం లేదు మహారాజా. వీణ్ణి కాళ్ళు చేతులు కట్టి భూతగృహంలో పారేయండి. రూపా, రాజకుమారుల విషయంలో నీ ఉద్దేశం? ఇంకెంత మాత్రం ఆలస్యం చేయడానికి వీల్లేదు. రేపే నీ అభిప్రాయం నాకు తెలియాలి. మన వంశ గౌరవానికి, సాంప్రదాయానికి తగిన రాజకుమారునితోనే నీ వివాహం జరిగి తీరాలి. ఇది నా నిర్ణయం. మల్లిక, ఆనాడు అతనికి ఆత్మార్పణం చేసి అతడి పతి, దైవం, సర్వస్వం అని భావించి ఈనాడు వేరొకరిని చేపట్టడమా? పవిత్ర ప్రేమను, పాతివ్రత్య ధర్మాన్ని పాటించలేని నీలాంటి వాళ్ళు బ్రతకడం కన్నా చావడమే మంచిది. అవును, నాలాంటి వాళ్ళు బ్రతకడం కన్నా చావడమే మంచిది. రూపా, స్వామి, ఇది నిజమా కళ? నాకు అదే అనుమానం. ఈ ఆనందం కలకాలం ఇలాగే మీ పాదాల సాక్షిగా మీరే నా పతి, దైవం, సర్వస్వం. కొరనోమునోచితినో ఏ అపచారము చేసి ఈ గతిన్ నీ కరుణా కటాక్షముల నిర్మల కాంతికి
జీవితము చేతులు మోచెద ముందు జన్మనైనన్ కరుణించి నా ప్రియుని నా కొనగూర్పుము దీన బాంధవా దీన బాంధవా. బేష్ బేష్ తప్పించుకుపోవాలని చూస్తున్నావు. నా అరికాలలో ఉన్న కన్ను పడిచి తప్పాలని చూస్తున్నావు. పరమేశ్వర ఏమిట్రా ఇది మీసలు నువ్వు? నేను విడిపించినాను కానీ మళ్ళీ నేను వేసుకున్నా పలాగా. అదంతా సరే కానీ ముందు ఇక్కడి నుంచి పదండి. ఆలస్యం చేస్తే చూస్తారా? ఎంత పని చేస్తున్నారమ్మా? విడిచిపెట్టు మల్లిక, విడిచిపెట్టు. నీకు తెలియదు మీరు చేయవలసిన పనేనా ఇది? నేను ఇంకెవరి కోసం బ్రతకాలి? ఎవరి కోసమా? మీ ప్రియుని కోసం. అవును, మీకోసం ఎదురు చూస్తున్నారు. ముందు మీరిద్దరు ఇక్కడి నుంచి బయటపడాలి. ఏంటి? అవును, నిజంగా మీరు వారి క్షేమం కోరితే మీరు తక్షణం బయలుదేరాలి. ఆ తర్వాత అంతా మీకే తెలుస్తుంది. నడవండి. మహారాజా మహారాజా భూతాన్ని చంపి పారిపోయాడు. మహారాజా మహారాజా రాజకుమారి కనిపించడం లేదు. ఏమిటి? నిజంగానే మహారాజా. మోసం, అంతా మోసం. ఎవరెక్కడ? ఎక్కడున్నా సరే తక్షణం వెళ్ళి రాజకుమారిని వెనక తీసుకురండి. అంతవరకు దీన్ని చెరసాలలో బంధించండి. దగ్గర పెళ్ళాం పిల్లలతో చెప్పే వచ్చావా? పెళ్ళాం పిల్లలతో చెప్పే వచ్చావా అంట. ఏమిటి వాడ ఇది మృత్యు మందిరం. ఇందులో పోయిన వాళ్ళు బయటకు రారు.
అదే కండ తీసుకో. ఎన్నిసార్లు నా చెప్పడం? ఆడుకునేందుకు దెయ్యాలు భూతాలే గాని ఇంకెవరు పనికిరారట. పండి రూపారా ఆగండి ఆగండి, లోపలికి వెళ్తే చాలా ప్రమాదం. వెళ్ళిపోయారే. ఆగండి ఆగండి, ఎవరు మీరు? మేము ఈ మృత్యు మందిరానికి కావాలి వాళ్ళం. లోపలికి వెళ్ళే వాళ్ళు ఎవరు తిరిగి రాలేదు. మీరేనా మా మాట వినండి. ఇదేనా మృత్యు మందిరం? గారక్కడ నీవు లోపలికి వెళ్ళి వాళ్ళని బంధించి తీసుకురా. నేనా? నాకు పెళ్ళి 4 వారాలు కూడా కాలేదు బాబు. పిల్లలు కలవాడు బాబు, నన్ను పంపించకండి బాబు. మా మాట విని ఇంతటితో ఈ ప్రయత్నం మానేయండి. అంతేనంటారా? మరేనండి. సరే. ఇందాక అందులోకి వెళ్ళిన వాళ్ళ గతి ఏమైందో పాపం. ఏమోరా పాపం. మృత్యుమందిరంలోక చిత్తం లోపలికి వెళ్ళటానికి ధైర్యం చాలక సాధించండి. ప్రాణాలకు భయపడి పారిపోయి వచ్చిన పిరికి పందలు పండి, తక్షణం వెళ్ళిపోండి. మహామంత్రి, ఎవరైనా సరే మృత్యుమందిరంలో ప్రవేశించి రాజకుమారిని రక్షించిన వారికి 100 బారుల బంగారం బహుమతిగా ఇస్తామని వెంటనే ప్రకటించండి. వెళ్ళండి. చిత్తం. మేటిహాలాహలంపును మృంగవచ్చు, ప్రళయ కాలాగ్నిలో బడి బ్రతుకవచ్చు, ఎంత బలవంతుడైనా తానెవ్వడైనా దైవ బలమును కాదన తరము కాదు, దైవ బలమును కాదన తరము కాదు. మాయా లేదు, మర్మం లేదు, మర్మం లేదు, తంత్రం లేదు, యంత్రం లేదు. కుక్కని గుర్రాన్ని చేసేస్తాం, గుర్రాన్ని కుక్కని చేసేస్తాం. కూర్చోండి మామగారు, కూర్చోండి తాతగారు, కూర్చోండి. చక్కగా మా విద్యలని చూపిస్తాం, చూడండి. చూసి తృణమో పడవో మా ప్రాప్తంతో అంతే పారేయండి. అది మా జోబుల్లో పారేస్తాం. పారేయండి బాబు, పారేయండి. పారేరే విద్య ఏం చూపించకుండానే? అది కాదురా, మనం ఇస్తే తీసుకునే రకాలరా. అంతే అంతే అంతే. ప్రమారం రిటక్ కొట్టరా. ఎవరిని? డోల్ని. డోలా ఊరికే కొట్టే లాభం రా. నీకేం కావాలా కోరుకోరా అల్లుడా. తీరా చెప్తే మోసం చేస్తే మీసాలు తీసేయి. ఎవరివి? ఊళ్ళో వాళ్ళు అంటారు. ఏడిసేవులే. చెప్పరా నీకేం కావాలో. చెప్పనా? చెప్పు. నాకు ఇదిగా ఉంది మామయ్య. పర్వాలేదు చెప్పరా, సిగ్గుపడితే ఒకటి. నాకు పెళ్ళం కావాలి మామయ్య. పెళ్ళం? హారిపిడుగా లొడుతుల్లో అప్పుడే నీకు పెళ్ళం కావాలా? మామయ్య నీ మాటలన్నీ కోతలేరు. కొట్టండి. అరే డబ్బులు సరే కరు, చప్పట్లకేం కరువు అయ్యా. కొట్టండి. ఒరే అల్లుడా, మామయ్య నీకెటువంటి పెళ్ళం కావాలి? రంభ, ఊర్వశి, మేనక, శివోత్తమ వీళ్ళెవరు వద్దు. వంట చేసి పెట్టే ఇల్లాలు చాలు. వంట మనిషి అని కావాల్సింది అంతే చాలు. అయితే గంపలం ఉంది. గంపలం ఉంది. రావే, జరగండి, భయపడకండి. రావే. నీ తలకాయ ఉంది. మా మామయ్య సత్తా. ఆగండి. నీకు పెళ్ళం కావాలి? అవును. గది వాయించు. కొట్టండి, డబ్బులు కొట్టండి. చూసుకో చూసుకో. ఊర్వశి, మేనక, ముప్పుల కుప్ప, వయ్యారి భామ, ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ. ఓ మావయ్య, ఇదా నే కోరిన పిల్ల మావా. ఒరే తమారం,
ఏమిట్రా అది? మన మీద పోటీరా. అడుక్కోవడంలో కూడా పోటీయే, అన్నిట్లో పోటీయరా ఈ కాలంలో. రా అదేమిటో చూద్దాం పద. శ్రీమాన సమానురాలైన మా కుమార్తె ప్రమాదవశాత్తు మృత్యు మందిరంలో ప్రవేశించిందని వార్తలు వచ్చాయి. వెంటనే రాజకుమారిని వెతక తీసుకుని వచ్చిన వారికి 100 బారులు బంగారం బహుమతిస్తున్నాం. అవును, మనం పడ్డ కష్టాలని మరిపించేలా ఉంది. ఆ పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో. రూపా 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 మళ్ళీ మాయమయ్యావా రూపా? చివరకు నా కళ్ళను నేనే నమ్మలేనంత పిచ్చివాణ్ణి చేస్తున్నా. అయితే నన్ను నా ప్రేమను అనుమానిస్తున్నావా రూపా? అనుమానిస్తున్నావా? ఇదిగో కత్తి, నా హృదయాన్ని చీల్చి చూడు. ప్రతి క్వశ్చన్లో నీ నామాక్షరాలు, నీ రూపాన్ని చూసి అనుమానం తీర్చుకో రూపా, అనుమానం తీర్చుకో. నేను ఇన్ని కష్టాలను ఎదుర్కోటానికి, చివరకు పెనుభూతాలతోనైనా పోరాటానికి నాకు శక్తినిచ్చింది నీ ప్రేమే రూప, నీ ప్రేమ. నువ్వా? ఏమిటి మాయ? ఏమిటి మాయ? నా రూపం ఎక్కడ దాచావు? చెప్పు 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 చెప్పు. కొడితే కొస్తాలు కొట్టాలి, చిచ్చుల పిడుగా పడితే బస్తీలు పట్టాలి. కొడితే కొస్తాలు కొట్టాలి, చిచ్చుల పిడుగా పడితే బస్తీలు పట్టాలి. ఊరక ఉంటే ఏమి ఫలమురా, ఊళ్ళు తిరిగితే ఏమి సుఖమురా. ఊరక ఉంటే ఏమి ఫలమురా, ఊళ్ళు తిరిగితే ఏమి సుఖమురా. గెలిచామంటే ఏనుగు నెక్కాం, ఓడామంటే గాడిద నెక్కాం. గెలిచామంటే ఏనుగ నెక్కాం, ఓడామంటే గాడిద నెక్కాం. కొడితే కొస్తాలే కొట్టాలి, చిచ్చుల పిడుగా పడితే బస్తీలే పట్టాలి. ఎన్ని కాసులో పోగు చేసినా కడుపు నిండునా, కాలు నిండునా, కడుపు నిండునా, కాలు నిండునా. అవును, కోటి విద్యలు చేసి చూపిన కూటికేనురా నాయన. కోటి విద్యలు చేసి చూసిన కూటికేనురా నాయన, మరి కూటికేనురా నాయన. కొడితే కొస్తాలే కొట్టాలి, చిచ్చుల పిడుగా పడితే బస్తీలే పట్టాలి. రంగు రంగుల మేడలు కడదా, అందులోనే భీషణ వేద్దాం. రంగు రంగుల మేడలు కడదాం, అందులోనే భీషణ వేద్దాం. కాలు మీదనే కాలు వేసుకొని నోటిలోన వేలేసుకుందాం. కాలు మీదనే కాలు వేసుకొని నోటిలోన వేలేసుకుందాం. కళ్ళు మూసుకొని గుర్రు పెడదాం. కొడితే కొస్తాలే కొట్టాలి, చిచ్చుల పిడుగా పడితే బస్తీలే పట్టాలి. కొడితే కొస్తాలే కొట్టాలి,
ఒర చిట్టుల పిడుగా పడితే బస్తీల పట్టాలే. పతికి కలిగిన దుర్గతి మది ధనంచి కాలగతి నుంచి కన్నీరు కార్చి కార్చి బ్రతుకుచుంటిని జీవోత్సవంబోలే దీన నికనైన బ్రోవవా దేవా దేవా. అమ్మా, ఇన్నాళ్ళకు మళ్ళీ మంచి రోజులు వచ్చాయమ్మా. ఎవరో ఒక వీరుడు వస్తున్నాడు. ఎంతమంది ఇలా రాలేదు. ఈ రూపంలో నా పతిని చూస్తూ నేనెంతకాలం పరితపించాను. కష్టాలు కాపురం ఉంటాయా తల్లి? నాకెందుకు ఆ వచ్చే వీరిని మీద నమ్మకం కలుగుతుంది. కానీ మన చిన్న నాటకం అది. అందుకు తగిన ఏర్పాట్లన్నీ చేసి వచ్చాను. త్వరపడి స్వామి రూపా ఆగు! ఎవరు నువ్వు? నువ్వెవరు? మర్యాదగా విడిచిపెట్టు. వీళ్ళే తప్పు చేసిన వాళ్ళ శిక్ష అనుభవించి తీరాలి. తప్పు? ఏం తప్పు చేసింది? అనుమతి లేకుండా దివ్య పుష్పాన్ని కోయడం. ఓహోహోహో, మహా పెద్ద అపరాధమే జరిగింది. నీ వేషాలు కట్టిపెట్టి మర్యాదగా విడిచిపెడతావా, లేకపోతే ఈ కట్టికి బలవుతావా? సూర్యుడే కాచుకో. ఈ కత్తులు కఠారులు ఇక్కడేం పనిచేయవని ఇప్పటికైనా తెలిసిందా? ఎవరమ్మా నీవు? అది నీకు అనవసరం. నా మాట విని మర్యాదగా వెళ్ళిపో. ఏమిటి దారుణం? ఇలా అమాయకుల్ని బాధించడమే మీకు ఆనందమా? మా ప్రేమకు అంతరాయం కలిగించి మీకేం ప్రయోజనం? వీరకుమారా, ఆవేశపడి ఏం లాభం లేదు. నీ ప్రియురాన్ని నువ్వు కాపాడుకోవాలంటే ఒకే ఒక మార్గం. ఏమిటా మార్గం? చంపక ద్వీపంలో ఉన్న సంగీత వృక్షం తెచ్చి మాకు ఇవ్వాలి. చంపక ద్వీపమా? అందులోనూ సంగీత వృక్షమా? అవును. అమ్మా, అసాధ్యమైన పని మీద నా పతిని పంపి మాకు దూరం చేయడం న్యాయమా? నీ ప్రేమ ఫలించాలంటే అలా చేసి తీరాలి. ఏమంటావు? సరే. స్వామి, వద్దు, వెళ్ళొద్దు, నా మాట వినండి. మరేం భయం లేదు రూపా, ధైర్యంగా ఉండు. ఆ కార్యం సాధించుకొస్తాను. స్వామి, మరేం చెప్పన్నారా? లాగి లాగి చేతులు పోతున్నాయి. ఎంతసేపు నువ్వేనేటి గురువు? నేను కొంచెంసేపు గురువుగా ఉంటాను, నువ్వు శిష్యుగా లాగు చెప్తాను. ఇలా గొడవపడితే కదా నా హయాంలో ఎంతమందిని లాగి పారేసుకోండి తెలుసా? ఎక్కడికి? శ్మశానానికా? కాదు, బండ్లు కూర్చోబెట్టి. ఎవరు వస్తున్నారా? ఎవరు వస్తున్నారు? గురుదేవా, గురు శిష్య, మన తపస్సు ఇదే తగిన ప్రదేశం. ఎవరు స్వామి? ఎవరు మీరు? ఇక్కడ మకాం పెడుతున్నారేమిటి? ఈ భూతాత్మిక ప్రదేశం. భూతాలు నాయన అన్నిటికీ తగిన పెనుభూతం మా దగ్గర ఉండగా ఈ చిన్న చిన్న భూతాలు మమ్మల్ని ఏం చేస్తాయి? స్వామి సిద్ధం చేశాను. చేశావా? ఏమిటయ్యా మీ వెర్రి వేదాంతం మీరును? ముందు వెళ్ళి వారి పాదాల మీద పడండి. వారి కోపం వచ్చిందంటే కొంపలు మునిగిపోతాయి, జాగ్రత్త. వారు త్రికాలవేత్తలు. జరిగింది, జరగనున్నది, జరగబోయేది, జరగలేంది, అసలే జరగలేంది, జరుగుతూ జరుగుతూ జరగలేంది, ఏదైనా సరే ఉంది లేంది, గడగడా 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 గడగడా. అష్టసిద్ధులున్న పురుషులు. మీరు వెళ్ళి వారి పాదాలు గట్టిగా పట్టుకున్నారంటే మీ రొట్టె విరిగి నేతిలో పడిందన్న మాటే. వారు మట్టిని చెప్పండి స్వామి. బంగారం చేస్తారు. కట్టుకోండి స్వామి. నా భార్యకి నగలు చేయించుకుంటాను స్వామి. మీ భార్యకి ఏమిటి? మీ అత్త కూడా చేయించుకో. వండి, వారి పాదాల మీద పడండి. వండి. అమాయకులు గురు, పాపం కొండంత ఆశ పెట్టుకున్నారు. పాపం ఏదన్నా ఒక రాయో రప్పో తీసుకుని అంత బంగారం చేసి పంపించేయండి. సద్గురు, సరే వెళ్ళి రండి నాయన.
గురుదేవులకి మీ మీద దయగలిగింది. వెళ్ళి అక్కడ వెళ్ళి 2 రాళ్ళు తెచ్చుకోండి. ఇదిగో ఆ కొండ మలుపులో పెద్ద పెద్ద బండలు ఉన్నాయి, కానీ కొంచెం దూరం. అక్కడికి వెళ్ళి అవి పట్టరండి, బంగారం చేసిస్తారు. అలాగే స్వామి, అలాగే. వీలైతే కొండనే పట్టరండి. ఓరి నీ తెలివి తెల్లారిపోను. ఇంకా పెద్ద తీసురా, ఇలాంటి స్వాముల వారు మళ్ళీ ఈ జీవితంలో దొరుకుతాడా మనకు? అది నిజరా? కొడితే కోస్తాళ్ళ కొట్టాలి, బురచిచ్చుల పిడుగా పడితే బస్తీళ్ళ పట్టాలి. స్వామి స్వామి రాయి తెచ్చా స్వామి, రాయి. బంగారం చే స్వామి, బంగారం. దొంగ సన్నాసులు రా, కంట్లో కారం కొట్టిపోయారు రా. పోని అందులో పడి చావని. మనం ఎలా నక్కలు కూర్చోరా, లేకపోతే ఇంత బాగుంటాడు రా. కాదురా, బిందిరా బిందా. దీన్ని ఏముంది రే, ఎంత బరువు ఉందిరా? బంగారం ఉంటుందిరా, బంగారం. అయితే ఉండు, నేను మూత ఓడిస్తారా? నేను తీస్తాగా. నేను తీసుకోండి, నేను రా చూసాను, నేను రా. మరి వదులుతావా? మంచిగా ఇచ్చి పెడతావా లేదా? ఇదిగో ఇటువంటి చాలా మంది చెల్లరా. ఇదిగో ముందు ఇచ్చిపెట్టి మరీ మాట్లాడు, పెట్టమ్మకూడదు. మూత తీసిందెవరు? ఏమిటండి తమ్ముడు, ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం చెప్పను మహారాజా, ఈ వలేసి బిల్లి తీసాం. మూత తీసేసరికల్లా భూతం తగ్గొచ్చి మింగుతాడుతుంది మహారాజా. భూతం కారు 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 మూత తీసిన వీడు మహారాజా. అబద్ధం, మూత తీసిన వీడండి. ఇంత చిన్న బిందె ఏమిటి, అంత పెద్ద భూతం గారు లోపల దూరతం ఏమిటి? నేను నమ్మను. నమ్మము. అరవద్దు, నేను నమ్మను. చూడు, మళ్ళీ లోపలికి వెళ్తా. వెళ్ళు. తెలివి తక్కువ తమ్ముళ్ళు, ఇలాంటి తెలివి లేని పని మళ్ళా ఎప్పుడు చేయకండి. బుద్ధొచ్చింది బాబు. వెళ్ళండి. నీ మేలు ఎలాంటి మర్చిపోం బాబు. బతికినంతకాలం నేను నా పిల్లలు నీ పేరు చెప్పడం బతుకున్నాం బాబు. అయ్యా భూతం గారు, ఎలా ఉన్నారు? భూతం గారు, అయ్యా భూతం గారు, ఏమంటారు? నేను తీయను. మర్యాదగా తీసుకోరా లేదా? అబ్బే, ఇది డబాయింపులకి తడిసే రకం కాదు. నిన్ను ఆ సముద్రంలో మారేస్తాను. నిన్ను నన్ను ఏం చేస్తావు? ఈ పప్పులు మన దగ్గర ఉడకవు, నిన్ను సముద్రంలో మారేస్తాను. అప్పుడు అర్థం చేయకు, నీకు పుణ్యం ఉంటుంది. నువ్వేం చేయమన్నా చేస్తాను. నన్ను మోసం చేయలేవు, ప్రమాణం చెయ్యి. మా కులగురువుల మీద అలా దారికి రండి భూతం గారు, దారికి రండి. ఆజ్ఞ. అయితే చంపక ద్వీపానికి వెళ్లి సంగీత వృక్షం తీసుకురా. అది నా వల్ల కాదు, అక్కడి వాళ్ళు నాకంటే బలవంతులు. సరే, అయితే నన్నే అక్కడికి తీసుకుని వెళ్ళు. చిత్తం. నీకు భయం ఉందా? నాకు భయం. నువ్వు భయమేనా? లాగా ఉన్నవాడికి భయమే, సన్నంగా ఉన్నవాడికి భయం. నేను ఇక్కడ ఉన్నాను.
చెప్పులు, రత్నాలు, రాళ్ళు, రవ్వలు, మరి టక్కు పిలిస్తే మరి భాగం కలిసి వస్తుంది. మరి ఇక్కడేం లేదురా. అస్థిమాల ఉండగా వాడిని ఎవరు చంపలేదు. అస్థిమాల? అవును. అయితే నేను వెళ్ళి పోట్లాడు. నేను అస్థిమాల తిప్పుతాను. నేను వాడితో పోట్లాడటం బాగాలేదు. వెళ్ళు చిత్తం. నేను నాకు వెళ్ళి ఆజ్ఞ. నీవు చేసిన సహాయానికి చాలా సంతోషం మిత్రమా. ఇక నీవు వెళ్ళవచ్చు. అమ్మా ఎంత బంగారం. ఒరే టమారో దురవంతుడు నువ్వు. అంతా నాకే. టెంకాయ చెట్టు లేదే. ఓహో ఎగిరి పడి ఉంటుంది. జీవితమే ఎంతో హాయి, జీవితమే ఎంతో హాయి, ఈ యౌవనమే కనువిందోయి, పగలంతా పులకరించరే అంతా కలవరించ.
ఆ తర్వాత చెప్తాను ముందు ఇక్కడి నుంచి వెడతావా లేక నీకు పుణ్యం ఉంటుంది. అడుగు వాళ్ళు వచ్చేసారు. ఏమిటిదంతా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏమీ లేదు, ఎవడో నరుడిగా వస్తే ఎత్తుకుంటూ వచ్చాం. ఇక్కడికి ఎవరూ రాలేదు, వెళ్ళండి. నీ మేలు ఎన్నడూ మర్చిపోను. వెళ్ళొస్తారా? వచ్చిన పని పూర్తి కాకుండానేనా? ఏమిటది? దొంగతనానికి వచ్చి వట్టి చేతులతో. దొంగతనమా? అబ్బే, అలాంటిదేమీ లేదు. నాకు తెలుసు, నన్ను మోసం చేయలేరు. మాట్లాడరే? ఏం మాట్లాడాలో తెలియక. పాప అంత అమాయకులే. రండి, ఏం మాట్లాడాలో నేను చెప్తాను. ఏ అలా చూస్తున్నారే? అబ్బే, ఏదో మధుర సంగీతం. అది ఈ సంగీత వృక్షం నుంచి. దీన్ని మా నాన్నగారు దేవలోకం నుండి తెచ్చారు. మీ నాన్నగారు ఎవరు? కంకాక్షుడు, చంపక ద్వీపాధిపతి, మహాబలశాలి. ఓ, అయితే వారు ఎక్కడున్నారు? రక్త ద్వీపంలో రాక్షస సమావేశానికి అధ్యక్షత వహించడానికి వెళ్ళారు. అయితే వారు ఇక్కడికి రాకముందే నేను వెళ్ళడం మంచిది. అక్కర్లేదు, మా నాన్నకి నేనంటే ఎంతో ప్రాణం. నేనుండగా మీకేం భయం లేదు. రండి, మా మందిరానికి వెళదాం. అయ్యో బావోయ్ బావోయ్ నాయనా. ఏం గతి పెట్టిందిరా? నడవరా, ఆగితే కాళ్ళు కాలిపోతున్నాయి. లాగి లాగి చేతులు బొబ్బలెక్కిపోతున్నాయి. ఇంకెంతకాలం ఇలా బాధలు పడాలో ఏమో. బంగారం రా, బంగారం. ఒకటా రెండా 100 బారులు బంగారం ఊరికనే వస్తుందట్లా. మరి ఏం బంగారం ఏమో. నా పల్లెటికి వాడు ఒకటి దాపరించాడు. ఎవడురా వాడు? వాడేరా, ఆ రాజకుమారిని ఎత్తుకొచ్చినాడు. ఓరి దద్దమ్మ, నన్ను అడిగితే వాడికి చేతులెత్తి దండం పెట్టాలరా. వాడు ఆ పని చేయకపోతే మనకి బంగారం ఎలా దొరుకుతుంది చెప్పు? అరే పెద్దమ్మ, బంగారం వచ్చి ఒళ్ళో వాళ్ళట్టు మాట్లాడుతున్నావు కదరా. ఒరే, ఇంతకు నీతోనే వచ్చాను చూడు, అందుకు నన్ను చెప్పుతో కొట్టాలరా. మళ్ళీ ఏమిటో ఆలోచిస్తున్నారు? అబ్బే, ఏం లేదే. అబద్ధం. మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. నేను చెప్పనా? చెప్పు చూద్దాం. ప్రేమ విషయం. అవును, నిజంగా అది ఆ ప్రేమల గురించి. అందులో ప్రియుడు మీరు, మరి ప్రియురాలు నా కంటి ముందు నిలిచి ఆడే ప్రేమమూర్తి, నా హృదయాన్ని ఆనందింపచేసే అమృతమూర్తి. ఎంత తీయటి మాట. నిజంగా నన్ను మైమరిపిస్తున్నారు. ఇక పొద్దుపోయింది, వెళ్దామా? అప్పుడేనా? అలా చూడండి, ఆ చందమామ మనల్ని చూసి ఎలా నవ్వుతున్నాడు.
విచారించకండి. ఆ వీరుడు తప్పకుండా కార్యం సాధించుకుంటాడు. ఎక్కడి చంపకద్వేషం, ఎన్ని కట్టుదిట్టారు. ఆ రాక్షమాయల్లో పడకుండా తప్పించుకురావు మాటలా. వచ్చావా నాయనా? ఈనాటికి నన్ను గట్టెక్కించావా? తల్లి, ఇక శాపమోచనం చేసి నాకు పతి విడిచిపెట్టు. కాంత, స్వామి, స్వామి, రూపా, స్వామి, రూపా, ఈ వీరుడే మనల్ని ఉద్ధరించింది. నీ మేలు మరోరానిది నాయన. చిరంజీవి వైవద్య. తమరు మేము గంధర్వులం నాయన. నందనవనాన్ని కాపలా కాస్తూ ఒకనాడు మైమరచి ప్రవర్తించాం. ఆ అదను కనిపెట్టి కంకాక్షుడనే రాక్షుడు ఈ సంగీత వృక్షాన్ని తీసుకున్నాడు. ఈ దివ్య వృక్షం తిరిగి లభించే వరకు రాతి బొమ్మగా కావలసినట్లు వీరికి శాపం కలిగి ఆనాటి నుండి ఈనాటి వరకు కన్నీళ్లతో కాలక్షేపం చేశాను. నీ దైవం నీటికి పతిపాద సేవ లభించి అమ్మా, గత్యంతరం లేక నీకు నీ పతికి ఎడబాటు కలిగించాను. నన్ను క్షమించు. ఆపదలన్నీ గడిచి అఖండ సౌభాగ్యం అనుభవించు. విజయం. నేటితో మన కష్టాలు గడిచి ఇంకెవరూ మనల్ని వేరు చేయలేదు. మేమేనమ్మా, మేమే. ఊరుకోండమ్మా, ఊరుకోండి. వారు ఎక్కడున్నారని? స్వామి, ఇంతలోనే ఇంత ఘోరమా? ఇంక ఎడబాటే లేదనుకున్నాను, అసలే కనిపించకుండా పోయారు. పరమేశ్వర, పుట్టుకతో నీ కన్న తల్లిని లేకుండా చేశాం. ప్రాణప్రదంగా పెంచిన తండ్రికే పగదాన్ని చేశాం. చిట్ట చివరకు నా స్వామికి నన్ను దూరం చేశాం. నేనేం అపకారం చేశాను? ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావు స్వామి? ఎందుకమ్మా అలా ఏడుస్తారు? మీకు కావాల్సింది ధైర్యం. ఇదిగో మేము ఉన్నాగా, ఎలాగైనా వారి దగ్గర చేరుస్తాం. మా మాట నమ్మండి, సందేహించకండి. మీకు ఏ ఆపద రాకుండా కంటికి రెప్పలా కాపాడుతాం. మా తోబుట్టులా చూసుకుంటాం. అవునమ్మా, అవును. లేవండి, లేవండి. నా కోసం నీకెందుకు ఈ శ్రమ? అదేమిటమ్మా, పరోపకారం కోసమేగా ఈ పాడు శరీరం. లేవండి, లేవండి, లేవండి. నా హృదయంలో ఆ పవిత్ర ముద్ర ఎవ్వరికీ స్థానం లేదు. నా హృదయం కూడా అంతే. నన్ను ఆకర్షించి నా హృదయంలో ప్రవేశించి ఇప్పుడు నన్ను విడిచిపెట్టడం న్యాయమా? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే దానికి నేను బాధ్యుణ్ణి కాదు. నిన్నెన్నడూ ప్రేమించలేదు. ద్రోహి, నీవు చేసిన మోసానికి నిన్ను చిత్తవ చేసేవాడిని. నా కుమార్తె ముఖం చూసి నిన్ను క్షమించాను. ప్రాణాల మీద ఆశ ఉంటే మా అమ్మాయి చెప్పినట్టు చెయ్యి. అది జన్మలో జరిగేది కాదు. అదే? అవును. ఎలా కాదో చూస్తాను. ఎవరక్కడ? వీడిని చిత్రహింసలు పాల్చేయండి. నిజం చెప్తే నిష్ఠూరం తప్పదురా. బాగా చెప్పావురా. ఇంతకు ఆ దేశదిమ్మరి మాట నమ్మి ఇలా రాకపోతే ఈ కష్టాలు ఎందుకు వస్తాయి చెప్పండి. ఇప్పటికైనా మించిపోలేదు. మా మాట విని నాన్నగారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకోండి. నాన్నగారి దగ్గరికా? ఏ కన్న తండ్రి దగ్గరికి వెళ్తే తప్ప, మనంతరని భయమా? ఆ భారం మాది. మా మాట నమ్మి రండి. చాలించండి. మీ సలహా వద్దు, సహాయం వద్దు. వెళ్ళండి. మీరింత విశ్వాసఘాతుకులని నేను ఇంతవరకు ఊహించలేకపోయాను. ఇంకా మీ కళ్ళబొల్లి మాటలు, కపట నాటకాలు నా దగ్గర సాగు. నన్ను వెళ్ళనివ్వండి. విన్నావా? ఫోన్ ఇవ్వాలట. ఇందుకేనట్రా మనం ఇంత దూరం వచ్చింది. అమ్మా రాజకుమారి, మమ్మల్ని ఆట్టి ఏడిపించకు. నిజం చెప్పాలంటే మేము ఇక్కడికి వచ్చింది నీకోసం. నిన్నెలా అయినా పట్టుకొస్తామని రాజుగారికి మాట ఇచ్చాం. ఎంత దారుణం! సహాయం చేస్తామని నమ్మించి ఇప్పుడు ఇలా మోసం చేస్తారా? అసహాయ స్థితిలో అల్లాడిపోతున్న ఆడదాని గొంతు కోయడం కన్నా అన్యాయం, అక్రమం ఉందా? మీకోసం, మీ స్వార్థం కోసం ఎంతటి అమానుషానికైనా ఒడిగట్టే మీరు మనుషులేనా? మీకు హృదయం ఉందా? రాజకుమారి,
ఈ మాటలన్నీ టక్కు దగ్గర లాభం లేదు ఈ ఇష్టమారం దగ్గర అసలే లాభం లేదు అంతే నడవండి వీల్లేదు తప్పండి. రాజకుమారి ఇది మహారాజు గారి ఆజ్ఞ జవదాడానికి ఎంత మాత్రం వీల్లేదు అంతులేని కష్టాలు పాలు కావాలి. ఈ అభాగ్యురాల్ని ఎందుకు ప్రేమించారు? మీరిన్ని బాధలు పడడానికి మూల కాదు నేనే. ఇలాంటి సమయంలో కూడా మిమ్మల్ని కాపాడుకోలేదు. ఈ పాపాత్మురాల్ని మన్నించండి, ఈ పాపాత్మురాల్ని మన్నించండి. నా దురదృష్టాన్ని ఎవరూ మార్చలేరు. ఇంతటితో నన్ను మరచిపోండి. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? నా మాట విని మనసు మార్చుకో, నా కుమార్తెని పెళ్లి చేసుకో. నువ్వెన్ని చెప్పినా నా ఆత్మ నిర్ణయాన్ని మార్చలేవు. మరోసారి యోచించుకో, నా మాట విని నిన్ను ఈ రాక్షస సామ్రాజ్యానికి చక్రవర్తిని చేస్తాను. ఏమంటావు? ఎంగిలి కూటి కాసిపడే అల్పుణ్ణి కాను. ఇక మీరు దయచేయచ్చు. ఎంత కండ కావడం! ఇక మాటతో లాభం లేదు. 2 రోజులు గడువు. నా కుమార్తెను చేపట్టడమో లేక చావుకు సిద్ధం కావడం వెంటనే తేల్చేయాలి. అంతవరకు వీడిని మలమల మార్చండి. కొంచెం ఆగరా నడవరా. నువ్వెక్కడ దొరికావురా నా ప్రాణానికి? ఎవడరా నువ్వు? ఆ మృత్యు మందిరంలో సగం తెచ్చి నేను వస్తే ఆ ఉన్న ఊపిరి కాస్త నువ్వు తీస్తానంటావేమిట్రా? నీ ఊపిరి నేను తీస్తే ఈ పెట్టేవాడు మోస్తాడు రా. నా కూడా నీ తాత నా తాతను నీ తాతనే మోయమంటరా. అది సరే. ఒకటా 2 100 బారుల బంగారం. అబ్బా 100 బారుల బంగారం రా. వారా నీ బంగారం నువ్వు భుజాలు పోయినవి. ఒరే బంగారం, ఆ టమారం అంతా టమారం ఆ బంగారం అంతా మనం ఏం చేద్దాంరా? పండుగ చూద్దాం. ఒరే వస్తే నేను ఒక పిల్లంగోరు, నువ్వు ఒక డోలు, బంగారంతో ఏం చేద్దాం? రే ఒకటి కాదురా, 2 చేయించుకుందాం. అయినా బంగారంతో చేస్తే మోగేదట్రా. పట్రా తర్వాత ఆలోచిందాం. ఏం చేద్దాం? బంగారం బరువంతా నామే పడేస్తావు నేను కూర్చోండి. ఆగరా ఆగరా. ఒరే టక్కు, ఇంకా నా వల్ల కాదురా. అవునరా, నా నాలుక ఎండిపోతుంది. రే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఆ పొలంలో మంచినీళ్ళు తాగొస్తాను. నువ్వు మంచినీళ్ళు తాగితే నా దాహం తీరుతుందా? సరే ఇద్దరం పోదారా. మరి పెట్టు. పెట్టికేమిట్రా? పెట్టే గొళ్ళెం పెట్టాంగా కాళ్ళు వస్తాయి. టమారం ఒరే కక్కు, ఈసారి మళ్ళీ దాహం అన్నామంటే మాట తక్కదు, జాగ్రత్త. రే దాహం అంది నువ్వనేనారా? ఎవరంటే లే. ఈసారి పరుగు ప్రారంభించావా రాజభవన్ దగ్గరికి వెళ్ళేదా కాకూడదు. అమ్మ బాబోయ్ పరుగే నా వల్ల కాదురా. సరే పడు. తక్కువ ఇదేమిట్రో పెట్టు బరువు ఎక్కింది. ఇప్పుడే మంచి దగ్గర కాదు, నీ పొట్ట బరువుకి పెట్టే బరువులో కనబడుతుంది. ఓహో అదా. అమ్మా అమ్మా ఏంటి పాటే? మగధ నుండి వచ్చిన రాయబారి తమ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. నన్ను ఇప్పుడు బాధించకండి.
తగిన సమాధానం మీరే చెప్పి పంపించండి. ఇలాంటి ముఖ్య విషయాలలో కూడా తమరు జోక్యం కలగజేసుకోకపోతే ఎలాగ మహారాజా? రాజకీయ విషయాలన్నీ మూలపడిపోయాయి. నా మనస్సుకు శాంతి లేదు. నేను ఇప్పుడు ఏమీ చెప్పలేదు. వెళ్ళి. మహారాజా, రాజకుమారిని తీసుకొచ్చామని ఎవరో వచ్చారు. అలాగా? నిజంగానా? నిజంగానా? ఏరా టమారావు, చిన్న సందేహం రా. మళ్ళీ వచ్చింది నీకు సందేహం? అది కాదురా, ఇంతకు బహుమానం ఇస్తారంటావా? రాజుగారు రాజకుమారిని తీసుకొచ్చిన వారు మీరేనా? చెప్తాం మహారాజా. ఎక్కడ? ఆ పెట్టెలో మహారాజా. పెట్టెలోనా? అవును ప్రభు, పెట్టెకు రంధ్రాలు కూడా వేశాం గాలి వస్తుందని. చాలా కష్టపడ్డాం మహారాజా. సాగు కూడా తెగించామంటే నమ్మండి ప్రభు. ఏమిటిది? రాజకుమారి మహారాజా, ప్రభువులు ఆనవాళ్ళు పట్టలేకపోతున్నారు. సహించండి. ఏమిటి నాటకం? ఎవరి నీవెవరు? ఇందులోకి ఎలా వచ్చావు? ఎలా వచ్చానా? వడ్ల గింజలో బియ్యపు గింజ ఎలా వచ్చింది? నేను అంతే. టమారు, మన ప్రాణానికి ఈ మహాతల్లి ఎక్కడ దొరికిందిరా? కొండంత ఆశ పెట్టుకున్నాను. ఆశ ఎంతో ప్రమాదకరమైంది. నా కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, అవన్నీ నేలపాలైపోయి. ఎవరో ఒక వెర్రిదాన్ని తీసుకొచ్చి ఏమిటిదంతా? లేదు బాబు లేదు, మీ పాదాలతోడు నిజంగానే మృత్యు మందిరంలోకి వెళ్ళాం. పడరా అని పాటలు పడ్డాం. చిట్ట చివరకు రాజకుమారిని పట్టుకున్నాం. రానంటే ఏ మార్చి ఈ పెట్టెలో బట్టి తీసుకొచ్చాం ప్రభు. అంతే ప్రభు, అంతే. ఈ మహాతల్లి ఎవరు? ఈ పెట్టెలోకి ఎలా వచ్చిందో అంత మాయగా ఉంది ప్రభు. చాలించు. ఏయ్, రాజకుమారిని ఏం చేశావు? అసలు నువ్వెవరు చెప్పు. నేనా? నేను మహారాజుని. మహారాజా, ఈమె ఎవరో కాదు, ఆ దుర్మార్గుని తల్లి. అవును, సందేహమేమీ లేదు. రాజకుమారిని దాచేసి మతిపోయినట్టు నటిస్తోంది. అవును ప్రభు, చక్కగా కనిపెట్టారు. చాలా చక్కగా కనిపెట్టారు. చెప్పు, రాజకుమారిని ఎక్కడ దాచావు? రాజకుమారినా? చెప్పు, నా చంద్ర ఏడి? మహారాజా, ఇక మాటలతో లాభం లేదు. ఈ ఇంద్రాల చేత నిజం చెప్పించండి. మహారాజా, మరి మా బహుమానం. మహామంత్రి, రాజకుమారి దొరికే వరకు వీళ్ళను కూడా చెరసాలలో బంధించండి. సరే. మహారాజా, పెట్టండి. వద్దు మహారాజా. కోణేసి మేకలేసి డప్పు కొట్టి మేళం కట్టి ఆటాడి పాట పాడి నీ అడుగులకు మొక్కేము తల్లో. మా పూజలందుకో మా కాళీ మా తల్లి. నిరుడు పులిలాగొచ్చావు, ఆ ముందేడు లేడీలాగొచ్చావు, ఈ ఏడు ఎలాగొస్తావో ఏమో. సల్లంగారా తల్లి, సల్లంగారా. తల్లి తల్లి కన్నెలాగొచ్చి మా కళ్ళబడ్డావా తల్లి, మా కళ్ళబడ్డావా. సల్లంగా చూడు మా తల్లి, ఓ సల్లంగా చూడు. సల్లంగా చూడు మా తల్లి, సల్లంగా చూడు. నీ చెయ్యెత్తి దీవించు తల్లి, ఓ దీవించు. కోరుకున్న చోటికి తీసుకెళ్లే దేవతా వృత్సం మీద ప్రత్యక్షమైన ఓ తల్లి, తరతరాలుగా పూజిస్తూ ఉండే ఈ వృత్సమే ఈ ఏడు నీకు కానుకమ్మో. మమ్మల్ని సల్లంగా చూడు తల్లి, మా తల్లి. అమ్మా, ఇప్పటికీ గండం తప్పించు. ఎలాగైనా నా పతి దగ్గరికి నన్ను చేర్చు తల్లి.
కోరుకున్న చోటికి తీసుకెళ్లి దేవతావృత్తం మీద ప్రత్యక్షమైన ఓ తయ్యో అడుగుతున్నా ఏమిటి నీ సమాధానం? కళ్ళే కాదు, నా ప్రాణం తీసినా సరే మరొకరిని పెళ్ళాడం. సరే కానివ్వండి. చంపా, నువ్వు మాట్లాడకు. రూపా 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 స్వామి ఎవరు అడిలే నా కంటలో ప్రేమ ఉండగా వారికి ఏమన్నా కలగడానికి వీల్లేదు. ముందు నువ్వెవరో చెప్పి మరీ మాట్లాడు. వారి ప్రేమకు పాత్రురాలైన అదృష్టవంతురాలు. ఓ అదే సంగతి. సమయానికే వచ్చావు. ఏమిటి దారుణం? ఎందుకు ఆయనకి శిక్ష? అది నీకు అనవసరం. మర్యాదగా వెళ్తావా లేదా? అయ్యా, మిమ్మల్ని బ్రతమాలుకుంటాను. వారిని విడిచిపెట్టండి. మా దాన్ని మమ్మల్ని పోనివ్వండి. ఈ నీచుణ్ణి విడిచిపెట్టడమా? వీల్లేదు. నువ్వు తప్పుగా ముందు. ఆ కారణంగా వారిని శిక్షించడం మీకు న్యాయమా? మా జీవితాలు నాశనం చేయకండి. మీకెంతైనా పుణ్యం ఉంటుంది. నన్ను మీ కుమార్తెగా భావించి నాకు సౌభాగ్య భిక్ష పెట్టండి. సాలించు. నీ ప్రియుడు బ్రతకాలంటే ఒకటే మార్గం. నా కుమార్తెని చేపట్టాలి. నువ్వు అతన్ని మర్చిపోవాలి. ఎవరి నా ప్రేమ దైవంగా ఆశా జ్యోతిగా ఆరాధిస్తున్నాను. వారిని నేను మర్చిపోవడమా? వీల్లేదు. అలా ఎన్నడూ జరగడానికి వీల్లేదు. కావాలంటే నా ప్రాణాలు తీసుకోండి, సంతోషంగా ఇస్తా. ఇలాంటి మాటలతో నా నిర్ణయాన్ని ఎన్నడూ మార్చలేవు. నీ పతి ప్రాణం కాపాడుకోవాలంటే నేను చెప్పినట్టు చేసి తీరాలి. ఇదేనా మీ న్యాయం? అమ్మా, నువ్వైనా చెప్పు తల్లి. స్త్రీ హృదయం నీకు తెలియదు కాదు. నాకు పతి భిక్ష పెట్టు. మా ప్రేమకు భంగం కలిగించు. మా జీవితాన్ని నాశనం చేయకమ్మా. ఒట్టి మాటలతో ఏమీ లాభం లేదు. దీని కళ్ళ ముందే వాడి కళ్ళు పొడిచేయండి. ఆగండి. నా పతి చల్లగా ఉంటే నాకంతే చాలు. స్వామి, స్వామి, నన్ను మర్చిపోండి. నా మాట విని. ఆ నీచురాల్ని ప్రేమించబడ్డా అంతేనా? ఆ పని ఎన్నడూ జరగదు. రూపా, ఆ పని ఎన్నడూ జరగదు. చూస్తానే. రండి. ఇక్కడ వడ్డీలే. రూపా, రండి. పవిత్రమైన మా ప్రేమను నీ వాత పెట్టుకుంటావా? నీ కుమార్తె ఆనందం కోసం నిండు జీవితాన్ని నాశనం చేస్తావా? మమ్మల్ని గతికి తెచ్చి నువ్వేం బాగుపడతావు? నీ పాపం పండే నీకు దుర్బుద్ధి. ఆడదానికి ఇంత గండ కావాలమ్మా? ఎవరెక్కడ? ఈ నీచురాన్ని వీడి కళ్ళ ముందే మన కబంధునికి ఇచ్చి పెళ్లి చేయండి. ఇదంతా ఏమిటి? చంద్ర, నన్ను విడిచిపెట్టండి. నా చంద్రం దగ్గరికి నన్ను వెళ్ళనివ్వండి. ఏ ఇప్పటికైనా నిజం చెప్పిందా లేదా? లేదు మహారాజా, ఎంత ప్రయత్నించినా ఏమీ చెప్పడం లేదు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని చెప్పు. రాజకుమారిని ఎక్కడ దాచు? ఏం చేశావు? రాజకుమార్నా? నేను దాచానా? ఏమిటి మహారాజా అలా అంటున్నారు? ఈ వేషాలన్నీ కట్టిపెట్టి మర్యాదగా చెప్పు, లేకపోతే నీ ప్రాణాలు నీకు దక్కవు. ప్రాణం ప్రాణం కంటే ఎక్కువైన నా కొడుకుని నాకు కాకుండా చేశారు. కన్న కడుపులో ఆరని చిచ్చు పెట్టారు. అంతకంటే మీరేం చేయగలరు? తీసుకోండి, ఈ గుక్కడి ప్రాణాన్ని సంతోషంగా తీసుకోండి. సాలించు. ఎంతకు దారికి రాకపోతే పట్టపు టెలుగు చేత తొక్కించండి. కడసారి నిన్ను కళ్ళారా చూసుకోవడానికి నేను నోచుకోలేదు. చంద్ర,
మళ్ళీ వచ్చావే? ఇంకా పట్టుదలేనా? మీ జీవితాన్ని, మీతో పాటు నా జీవితాన్ని, మిమ్మల్ని నమ్ముకున్న ఆ రూప జీవితాన్ని నాశనం చేయడం న్యాయమా? తెల్లవారుతున్న ఆ గతి ఏమవుతుందో ఆలోచించారా? ఇప్పటికైనా నా మాట వినండి. మా నాన్న తలుచుకున్న అక్షరాలా జరిపి తీరుతాడు. మాయలతోటి మంత్రాలతోటి మోసం చేసి తీసుకురావడం కూడా ప్రతాపమేనా? కత్తి దూసి నాతో కయ్యానికి వస్తే అప్పుడు కూడా మీరు చేయగలిగిందేమీ లేదు. ఆయన ప్రాణం అక్కడ ఎంత భద్రంగా కాపాడబడుతుందో తెలుసుంటే మీరు ఇలా మాట్లాడు. అంత భద్రంగా కాపాడుతున్నారే? ఎక్కడ? ఏ మీరు అక్కడికి వెళ్ళాలేనా? అదంత సులభం కాదు. 7 సముద్రాలు దాటి చెప్పను. ఎందుకు చెప్పు? అలాంటి రహస్యాన్ని చెప్పి ప్రాణం మీదకి తెచ్చుకునేంత మూర్ఖురాన్ని కాదు. అయితే నిన్ను పెళ్లాడక తప్పదన్నమాట. అవును, జరిగిందంతా మర్చిపోండి. ఈ యవ్వనం, ఈ విలాసం అంతా మీకోసం. ఏది ఒక్కసారి ఆనందంగా ఆడుతూ పాడుతూ ఆడుతూ పాడుతూ రూపా రూపా తక్షణం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. రూపా, ఆ రాక్షసుడు మనల్ని విడిచిపెడతాడా? అవును, మనము వాడిని ప్రాణాలతో విడిచిపెట్టకూడదు. ఏ విధంగానైనా వాడి ప్రాణం చోటుకు వెళ్ళాలి. వాడి ప్రాణం ఎక్కడుంది? ఎక్కడో 7 సముద్రాలకు అవతల ఉందట. అలాగా? అయితే రండి, నేను తీసుకెళ్తాను. చెప్తాగా. నేనొక దేవకన్యను. చాలా కాలం క్రితము గంగాక్షుడు తన మాయ శక్తి వల్ల నన్ను ఇక్కడ బంధించి ఉంచేశాడు. మళ్ళీ ఇన్నాళ్లకు మీ దయ వల్ల నాకు విడుదల కలిగింది. ఈ వేళతో వాడి పాపం కూడా పండింది. ఆ దుర్మార్గుణ్ణి చంపడానికి ఇక్కడికి వచ్చాను. అది అంత తేలిగా జరిగేది కాదు. అయినా భయం లేదు. నీకు దివ్య ఖడ్గాన్ని ఇస్తాను. అది నీ దగ్గర ఉన్నంత వరకు నీకు అసాధ్యం అన్నది ఏదీ లేదు. రూపా, నువ్వు ఇక్కడే ఉంటు. స్వామి,
రూపా, ఇది నీ పనా? రూపా, అమ్మ నా కోసం పరితపిస్తూ ఉంటుంది. పద. కడసారి దేవుణ్ణి ప్రార్థించుకో. ఇక నా చంద్ర నువ్వే కాపాడ. తన్నైనా తండ్రైనా అన్ని నువ్వు. అమ్మా, వెంటనే మహారాజుల గారితో ఈ విషయం మనవి చేయండి. దీన్ని ఇంకా తీసుకుపండి. అమ్మా, అమ్మా, నేనేనమ్మా, వచ్చానమ్మా. ఇంకెప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళదమ్మా. మళ్ళీ నిన్ను జన్మలో చూస్తానుకోలేదు బాబు. విచారించకమ్మా, ఇక మనకి ఏ కష్టాలు లేవు. లేమ్మా, లేమ్మా. ఇదిగోనమ్మా నీ కోడలు, మన దేశపు రాకుమార్తె. అత్తయ్య, మీకు ఈ కష్టాలన్నీ నా మూలని. నన్ను క్షమించండి. రామ్మ. నాన్న మాన మర్యాదలు మంట కలిపి కన్న తండ్రికి తలవంపులు తెచ్చిన మహాపాతకుడు మహారాజా. దుర్మార్గుడు, మాయ మాటలతో మా కుమార్తెను మాకు దూరం చేసి రాజవంశానికి తీరని కళంకం తెచ్చిన కిరాతకుడు, రాజ్యకాంక్షతో మానవ దేశానికి మచ్చ తెచ్చిన ద్రోహివి. అరుడి మహారాజా, ద్రోహం చేసింది ఎవరిలో ఒక్కసారి మీరే ఆలోచించండి. ప్రజలను కన్న తండ్రిలా కాపాడవలసిన మీరే అమాయకురాండ్రను ఇలా అన్యాయంగా హింసించటం ద్రోహం కదా. దయాశూన్యమైన రాక్షస హృదయంతో తల్లి బిడ్డలను వేరు చేసి అడవికి తీసుకువెళ్లి తల తీయమని ఆజ్ఞాపించడం ద్రోహం కదా. కేవలం స్వార్థం కోసం అకారణంగా ఒక నిండు జీవితాన్ని కచ్చగట్టి సాధించడం, అంతకంటే ద్రోహం వేరే ఉంటుందా? చాలించు. చేసింది చాలక పైగా మమ్మల్ని నిందిస్తున్నావా? నీలాంటి రాజద్రోహులకు మరణదండనే తగిన శిక్ష. వీడిని తీసుకువెళ్లి శిరచ్ఛేదం చేయాలి. ధర్మయ్య, నాన్న, ఆవేశంలో మీరేం చేస్తున్నారో మీకు తెలుసా? నా పతికి మరణదండన విధించి మీ కుమార్తె జీవితాన్ని చేతుల్లో మీరే మంటగలుగుతున్నారా? వీడా నీ భర్త? సుక్షత్రియ వంశంలో జన్మించి మాళవ సింహాసనాన్ని అధిష్ఠించవలసిన నువ్వెక్కడ? చెట్టనక పుట్టనక పొట్ట చేత పట్టుకుని తిరిగే ఈ దేశదమ్మరెక్కడ? నీ పేరు తలపెట్టడానికి కూడా. అన్యాయంగా నా పతిని నా ఇంత దూషించకండి. పవిత్ర ప్రేమకి ఇలాంటి తారతమ్యాలు లేవని నా నిర్ణయం. రూప, నీవేనా ఇలా మాట్లాడుతున్నది? చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసినందుకు ఇదా ఫలితం? నాన్న, తల్లి లేని పిల్లనని ఒక్కగానొక్క బిడ్డని ఇంతకాలం మీరు చూపించిన ప్రేమంతా ఇప్పుడేమైంది నాన్న? కన్న తండ్రి కుమార్తె జీవితాన్ని మంటగలపటం న్యాయమా? వద్దు నాన్న, నా ప్రేమకు సమాధి కట్టకండి. నా జీవితాన్ని నాశనం చేయకండి నాన్న. రూప, మన వంశ సాంప్రదాయానికి మచ్చ తెచ్చే పని నేను ఎన్నడూ అంగీకరించు. నా లక్ష్యాన్ని ఎవరు మార్చలేదు. చూస్తారే. ఆగండి. నేను మీ రక్తాన్ని పంచుకున్న రాచబిడ్డనే. నా లక్ష్యాన్ని ఎవరూ మార్చలేరు. నాకు చావైనా బ్రతికైనా వారితో. ముందు మీ కోపానికి నన్ను బలి చేసి ఆ తర్వాత మీ రక్తదాహం అంతా తీర్చుకోండి. రూప, సరే, రేపు సూర్యోదయంలోగా ఈ ఇద్దరికి శిరచ్ఛేదం చేయండి. మహారాజా, ఏమిటి దారుణం? అమ్మా, తీసుకువెళ్ళండి. ఒక్క బిడ్డ ప్రాణము తీసి మీరు ఈ జీవితంలో అనుభవించే ఆనందం ఏమిటి? ఆమె తల్లి బ్రతుకుంటే మీరింత ఘోరాన్ని గుడిగట్టగలరా? మహారాజా, మీ జీవితమే నరకప్రాయం అవుతున్నప్పుడు వంశము సాంప్రదాయం అంటూ ప్రాకులాడటంలో అర్థం ఉందా? నా మాట వినండి మహారాజా. కన్న బిడ్డను పొట్ట పెట్టుకోకండి. మహారాజా, నా మాట వినండి మహారాజా. విచారించండి. హృదయం మరణం దేవుడిచ్చిన వరం. పవిత్ర ప్రేమను నిరాకరించి ఈ పాడులో కొన్ని రేపే మనకు విడుదల. రేపే మనకు విడుదల. రూప, విచారం నా కోసం కాదు రూప. నిర్భాగ్యుడనైన నన్ను ఉంచి సమస్త రాజ్య భోగాలు కాలదన్న అష్ట కష్టాల పాలైన చివరకు మరణానికి కూడా ఇదంతా విచారించడానికి సమయం కాదు. మన జీవితాలు మిగిలిన ఒక్క రాత్రి.
వద్దు నాన్న, వద్దు. నా ప్రేమకు సమాధి కట్టకండి, నా జీవితాన్ని నాశనం చేయకండి. మహారాజా, మీ జీవితమే నరకప్రాయం అవుతున్నప్పుడు వంశము సాంప్రదాయం అంటూ ప్రాకులాడడంలో అర్థం ఉందే? నేను మీ రక్తాన్ని పంచుకున్న రాచబిడ్డని. నా లక్ష్యాన్ని ఎవరూ మార్చలేరు. ఉన్న ఒక్క బిడ్డ ప్రాణము తీసి మీరు ఈ జన్మలో అనుభవించే ఆనందం తిరగలాగన్ని పాముల చేత కనిపిస్తున్నారు. చెప్పిన మాట వినలేదని వాళ్ళ నాన్నే కల్పించమన్నాడమ్మా. చెప్పిన మాట వినకపోతే నువ్వు కూడా? లేదమ్మా, నేను అలా ఎన్నడూ చేయను. మరి వాళ్ళ నాన్న చేశాడే? వాళ్ళ నాన్న మనిషి కాదు, రాక్షసుడు. రాక్షసుడా? నందనవనం పండు వెన్నెల ఆనందంగా గడిపిన మధుర క్షణాలు ఒక్క మారు జ్ఞాపకం చేసుకోండి. రూపా, రూపా, అమ్మా, అమ్మా, మీ పవిత్రమైన ప్రేమను అర్థం చేసుకోలేక నిన్నెన్నో బాధలు పెట్టాను తల్లి. నన్ను మన్నించమ్మా. ఊరుకోమ్మా, ఊరుకో. చంద్రసేన, మహారాజా చంద్రసేన, నీ మీద సాధించాలని నిష్కారణంగా ఎన్నో కష్టాలు పెట్టాను, ఎంతో అన్యాయం చేశాను. మహారాజా అదంతా మర్చిపోనైనా, మర్చిపో. అమ్మా, మీరిద్దరూ వివాహం చేసుకుని ఆనందంగా జీవించండి.